రవీంద్ర భారతిలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కార ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రతిపక్షమేనని రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులు మేర్ పవర్ అంటే జర్నలిస్టు మోర్ ఫ్రీడమ్ అంటారని చెప్పారు. జర్నలిస్టుల వల్ల ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒక్క మాట నేను చెప్పగలను, జర్నలిస్టులు అనేవాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షమే. హరగోపాల్ సార్ చెప్పినట్టుగా మేము మోర్ పవర్ అంటాం, వాళ్ళేమో మోర్ ఫ్రీడమ్ అంటారు. ఇది రెండు వైరుధ్యాలు ఉన్న కాంబినేషన్. ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తి వాటిని పరిష్కరించడానికి చేసే ప్రయత్నం ఒక జర్నలిజంలోనే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మక జర్నలిజం వల్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూలిన సందర్భాలు కానీ, పెద్ద నాయకులను చెప్పబడే వాళ్ళ మీద చర్యలకు అవకాశం కూడా జర్నలిస్టుల ద్వారానే జరిగింది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు, పత్రికలు ప్రసార సాధనాలకు స్వేచ్ఛనివ్వాలని, వీలైనంత మేరకు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలను